ఆ 2 రోజులు ఎడబాటులో నష్టపోయిన ఆనందాన్ని అనుభవించటానికి ఆ ఒక్క రోజులో పొంది తీరాలన్నంత తమకంగా ప్రవర్తించేవారు. తన కోసం, తన సంతోషం కోసం అహర్నిశలు శ్రమించే ఆయనలో ఒక్కసారిగా ఇంత మార్పు ఎలా వచ్చింది? నన్నెందుకిలా తన ప్రవర్తనతో బాధ పెడుతున్నారు? ఈ ప్రశ్న ఆయన్ని అడగాలనుకుంటూనే వారం రోజుల నుంచి అడగలేకపోతున్నాను. ఆయన అందుకు అవకాశం కూడా ఇవ్వటం లేదు. డైనింగ్ టేబుల్ దగ్గర కూడా తన ఉనికినే గుర్తించినట్టుగా తల వంచుకుని భోజనం చేసి బయటకెళ్తున్నారు. స్ప్రింగ్ కాటుపై అటూ ఇటూ పొర్లుతూ చాలాసేపు గడిపింది శాంతి. నిద్ర పట్టలేదు. బెడ్రూమ్లో నుంచి బాల్కనీలోకొచ్చి నిల్చుంది. ఆకాశం మల్లెలు పరిచిన పందిరి మంచంలా ఉంది. సముద్రపు హోరు తప్ప మరే అలికిడి వినిపించటం లేదు. ప్రకృతి నిద్రలో మునిగి ఉంది. గేటు పక్కగా ఉన్న కొబ్బరి చెట్లు 2 ఆకుల చేతులతో ఒకదారిని మరొకటి స్పృశించుకుంటూ తన్మయత్వం పొందుతున్నాయి. రేడియం డయల్ రిస్ట్ వాచి రాత్రి 2 గంటల్ని చూపిస్తుంది.